హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. కరప్షన్ కేసును ఎదుర్కొంటున్నటువంటి కర్ణాటక సీఎంకి అగెనెస్ట్గా ప్రోబ్ చేయండి అన్నట్టుగా అక్కడి గవర్నర్ చెప్పటం, దానికి కర్ణాటక హైకోర్టు అన్నటువంటిది కూడా ఆమోదించటం, వీటన్నింటి నేపథ్యంలో అసలు ఒక సీఎం పదవిలో ఉండగా ఆయన మీద ప్రొసీడింగ్స్ అన్నటువంటివి చేయవచ్చా? రెండవది, గవర్నర్ అసలు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైజ్ లేకుండానే ఓన్గా ఇలాంటి డెసిషన్స్ తీసుకోవచ్చా అన్నటువంటి కంటెక్స్లో ఇవాళ మనం ఈ ఆర్టికల్ చూడబోతున్నాం. సో అక్కడ ఏమైంది అంటే మూడా అన్నటువంటిది ఏంటి? మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అన్నటువంటిది. సో ఇక్కడ ఏమైంది అంటే కర్ణాటక సీఎం అయినటువంటి సిద్ధారామయ్య ఆయన యొక్క భార్యకి సంబంధించినటువంటి ల్యాండ్ని ఈ డెవలప్మెంట్ అథారిటీకి ఇవ్వాల్సి వచ్చింది. సో ఇచ్చినందుకు కంపెన్సేషన్గా ఈ డెవలప్మెంట్ అథారిటీ ఏం చేసింది, ఇంకొక 14 ల్యాండ్ సైట్స్ని ఆమెకి కంపెన్సేషన్గా ప్రొవైడ్ చేసిందనమాట. మరి ఇక్కడ కొంతమంది యాక్టివిస్టులు ఏం చేశారు, గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆమె ఇచ్చినటువంటి ల్యాండ్ ఏదైతే డెవలప్మెంట్ అథారిటీకి ఉందో దానికన్నా ఎక్కువ విలువ కలిగినటువంటి సైట్స్ని ఈ డెవలప్మెంట్ అథారిటీ ఇవ్వటం జరిగింది, కర్ణాటక సీఎంఏ దగ్గరుండి దీన్నంతా చేయించారు అన్నట్టుగా గవర్నర్కి కంప్లైంట్ ఇవ్వటం. దాని మీద గవర్నర్ ఏం చేశారు, తన యొక్క డిస్క్రిషనరీ పవర్ని యూజ్ చేసి అక్కడి లోకాయుక్త పోలీస్ని ఇన్వెస్టిగేట్ చేయండి అన్నట్టుగా చెప్పటం. దానికి అగెనెస్ట్గా కర్ణాటక సీఎం ఏం చేశారు, అక్కడి హైకోర్టులో కేసు వేయటం. అక్కడి హైకోర్టు ఏం చేసింది, ఈ కేసుని కొట్టివేసింది అనమాట. ఏమని, ఒకవేళ నిజంగానే అలాంటి సీరియస్ అలిగేషన్స్ కనుక ఉంటే అవి ప్రూవ్ అవ్వాల్సిందే, అవునా, అంటే తప్పు లేదు అనేసి ప్రూవ్ అవ్వాలి. రెండో విషయం, గవర్నర్కి ఇలా ఏదైతే ఇప్పుడు లోకాయుక్తకి పర్మిషన్ ఇచ్చి మీరు ప్రొసీడింగ్ స్టార్ట్ చేయండి అనేసి ఇచ్చారో ఆ అధికారం కూడా గవర్నర్కి ఉంటుంది అన్నట్టుగా చెప్పిందనమాట. మరి ఈ నేపథ్యంలో సీఎంకి అగెనెస్ట్గా ఒక చీఫ్ మినిస్టర్కి అగెనెస్ట్గా శాంక్షన్స్ తీసుకురావాలి అంటే దానికి సంబంధించి లీగల్ ప్రొవిజన్స్ ఏమేమి ఉంటాయి, ఏ చట్టాల ప్రకారం ఒక సీఎంకి అగెనెస్ట్గా మనము ఈ ప్రొసీడింగ్స్ని చేపట్టవచ్చు అన్నప్పుడు ఒకటి వచ్చేసరికి మనకి భారతీయ నాగరిక్ సురక్షా సంహిత అన్నటువంటిది. రీసెంట్గా సిఆర్పిసి స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహితాన్ని తీసుకొచ్చారు కదా 2023లో. దీని ప్రకారము అట్లానే 1988లో తీసుకొచ్చినటువంటి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అంటాం. ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్స్ ప్రకారము ఇప్పుడు ఈ డెసిషన్ని తీసుకోవటం జరిగింది 1988 అనమాట. సో వీటి ప్రకారము ఇప్పుడు ఇలా ప్రొసీడింగ్స్ చేయండి అన్నట్టుగా చెప్పచ్చు. అంతేకాదు దీనికి సంబంధించి ఇంతకుముందు మధ్యప్రదేశ్కి సంబంధించి ఇలాంటి ఒక కేసు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఒకవేళ ఇలాంటి టైంలో గవర్నర్ తన యొక్క డిస్క్రిషనరీ పవర్స్ని కనుక యూజ్ చేసుకోలేకపోతే అప్పుడు అక్కడ లా అన్నటువంటిది కంప్లీట్ బ్రేక్ డౌన్ అయ్యేటటువంటి ఛాన్సెస్ అన్నటువంటివి ఉంటాయి అన్నట్టుగా ఆల్రెడీ సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి కేసులో వర్డిక్ట్ ఇచ్చింది. ఎప్పుడు 2004లోనే అనమాట. మరి ఇప్పుడు ఓకే, ఇదంతా బాగానే ఉంది, చాలా క్రిటిసిజం అన్నటువంటిది వస్తోంది ఈ డెసిషన్ వెనకాల. ఎలాంటి క్రిటిసిజం వస్తోంది? క్రిటిసిజం ఏంటి అంటే కర్ణాటక గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే ఉందో ఈ కర్ణాటక గవర్నమెంట్ని కూల్చివేసేందుకు ప్రయత్నాలు అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు గవర్నర్ తీసుకున్నటువంటి ఈ డెసిషన్ ఏదైతే ఉందో ఇది ఇల్లీగల్, అలాగే ఇది అన్కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగ విరుద్ధము. అట్లానే ఫెడరలిజంకి ఇది అగెనెస్ట్గా ఉంది, ఫెడరలిజంని ఇది లెక్క చేయట్లేదు, ఫెడరలిజంకి అగెనెస్ట్గా ఉంది అన్నట్టుగా ఇలా వివిధ రకాల క్రిటిసిజంని ఫేస్ చేస్తూనే ఉన్నాం. ఈ యొక్క సిచ్యువేషన్లో ఇలాంటి క్రిటిసిజంని ఫేస్ చేస్తూనే ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఇలా సీఎంకి అగెనెస్ట్గా ప్రోబ్ చేసినటువంటి ఇంతకుముందు ఇన్స్టాన్సెస్ ఏమైనా ఉన్నాయా అన్నటువంటిది ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ ఒకటి గమనించాలండి మనం. ఏంటి అది? గవర్నర్ యొక్క డిస్క్రిషన్కి సంబంధించి గవర్నర్ యొక్క డిస్క్రిషన్. సో ఇక్కడ నార్మల్గా మనకి రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 ఏమని చెప్తుంది
అంటే గవర్నర్ ఏదైనా డెసిషన్ తీసుకుంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైజ్ మేరకే ఆ డెసిషన్ తీసుకోవాలి అనేసి ఉంటుంది, అవునా? మరి అలా కాకుండా గవర్నర్ ఇలా ఓన్గా సరే లోకాయుక్తకి ఎలాగా కేసు తీసేసుకోండి అనేసి చెప్తారు అన్నటువంటిది ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ అన్నమాట. రెండవది, మనం గనక తమిళనాడు కేసుని గనక తీసుకుంటే ఎప్పుడు 1995లో జయలలిత ఐడియా ఉన్నారు కదా మీకు. సో జయలలిత టైంలో ఏమైంది, ఇట్లానే కరప్షన్కి సంబంధించి కేసు అన్నటువంటిది వచ్చినప్పుడు అప్పట్లో గవర్నర్గా ఎవరున్నారు, అప్పట్లో తమిళనాడు గవర్నర్గా ఎవరున్నారు, మర్రి చెన్నారెడ్డి. ఈయన సేమ్ ఇలాగనే ఈమెకి అగెనెస్ట్గా ప్రొసీడింగ్ స్టార్ట్ చేయండి అన్నట్టుగా పర్మిషన్ ఇచ్చారనమాట. మరి ఆ నేపథ్యంలో జయలలిత ఏం చేసింది, అక్కడ మద్రాస్ హైకోర్టుకి కేసు వేయటం జరిగింది. సో అప్పుడు మద్రాస్ హైకోర్టు ఏమని చెప్పింది, గవర్నర్కి డిస్క్రిషనరీ పవర్ ఉంటాయి, అవునా? ఏ ఆర్టికల్ కింద, ఆర్టికల్ 361 కింద గవర్నర్ తన పదవిలో ఉండగా తీసుకునేటటువంటి నిర్ణయాలకి కోర్టులకి ఎలాంటి సంజాయిషి చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు అన్నట్టుగా అప్పుడు జయలలిత వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని కొట్టివేయటం జరిగింది మద్రాస్ హైకోర్టు. సో ఇక్కడ కూడా సేమ్ అదే రిపీట్ అవుతుంది. అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఆర్టికల్ 163 ఏదైతే ఉందో దీని ప్రకారం నిజమే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క వాళ్ళ యొక్క సలహా మేరకే గవర్నర్ వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ అన్నటువంటివి ఉన్నాయి. ఎలాంటి ఎక్సెప్షన్స్, కొన్ని విషయాల్లో గవర్నర్ తన యొక్క డిస్క్రిషనరీ పవర్ని యూజ్ చేస్తారు. సో అలాంటి వాటిలో తప్ప మిగతా వాటిలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తమ యొక్క సలహా మరియు సూచనల్ని ఇవ్వచ్చు, అది బైండింగ్ అయి ఉంటుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్ 163లో ఎక్సెప్షన్ అన్నటువంటిది ఉంది. దాన్ని యూజ్ చేసుకునే గవర్నర్ ఇప్పుడు ఏం చేశారు, లోకాయుక్త పోలీస్ని మీరు ప్రొసీడ్ అవ్వండి అన్నట్టుగా చెప్పటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో అసలు లోకాయుక్త అంటే ఏంటి, లోకాయుక్త అన్నటువంటిది మనకి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ లేదంటే స్టాట్యుటరీ బాడీనా, అంటే కాన్స్టిట్యూషనల్ బాడీనా, స్టాట్యుటరీ బాడీనా? స్టాట్యుటరీ బాడీ ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఏం చట్టం అది, లోక్పాల్ అండ్ లోకాయుక్తాస్ యాక్ట్. లోక్పాల్ అండ్ లోకాయుక్తాస్ యాక్ట్ ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు, 2013. సో ఈ లోక్పాల్ కావచ్చు, లోక్పాల్ అన్నటువంటిది సెంట్రల్ లెవెల్లో, లోకాయుక్తాస్ వచ్చేసరికి స్టేట్ లెవెల్లో అన్నమాట. ఏం చేస్తాయి స్టేట్ లెవెల్లో, యాంటీ కరప్షన్ బాడీ ఇది. అంటే కరప్షన్కి సంబంధించినటువంటి కేసెస్ అన్నింటినీ ఈ యొక్క ఆర్గనైజేషన్ అన్నటువంటిది చూసుకుంటుంది. ఈ సంస్థ అన్నటువంటిది యాంటీ కరప్షన్కి సంబంధించి డీల్ చేస్తుంది. అంతేకాదు వాటికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అన్నటువంటిది కూడా ఈ లోకాయుక్త అన్నటువంటిది చేస్తుంది స్టేట్ లెవెల్లోకి వచ్చేసరికి. మరి లోకాయుక్త అన్నాము, ఈ లోకాయుక్తను అపాయింట్ చేసేది ఎవరు అపాయింట్ చేస్తారు లోకాయుక్తని, అపాయింటెడ్ బై గవర్నర్ అపాయింట్ చేస్తారు. మరి వాళ్ళ టెన్యూర్ ఎంత ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లోకాయుక్తగా ఎన్నికైన తర్వాత 5 సంవత్సరాల పాటు ఆ పదవిలో ఉంటారు. లేదు అంటే మ్యాక్సిమం 65 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆ పదవిలో ఉంటారనమాట. మరి ఇప్పుడు లోకాయుక్త ఎవరైతే ఎన్నికవుతారో వాళ్ళు మళ్ళీ సెకండ్ టైం కూడా లోకాయుక్తగా అవ్వచ్చా అంటే వాళ్ళకి రీఅపాయింట్మెంట్ అన్నటువంటిది ఉంటుందా, రీఅపాయింట్మెంట్ అనేది ఉంటుందా వాళ్ళకి సెకండ్ టైం అంటే లేదు, వాళ్ళకి రీఅపాయింట్మెంట్ అన్నటువంటిది లేదనమాట. సో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, మన దేశంలో ఫస్ట్ టైం 1971లో ఒక స్టేట్ లోకాయుక్తాన్ని తీసుకొచ్చింది, అది ఏ స్టేట్ అన్నటువంటిది మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.